Good evening, friends. Welcome to AKS IAS. Today, I am here to declare the new batches for TGPSC and APPSC Group 1, Group 2, English and Telugu medium. Completely integrated thing with prelims to mains. APPSC, TGPSC. ఈ రెండు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల యొక్క డేట్స్ ఇంకా రాలేదు, కొత్త నోటిఫికేషన్స్ రాలేదు. బట్ స్టిల్ వీఆర్ హియర్ టు సే దట్ బీ ప్రిపేర్డ్. ఎందుకోసం అంటున్నామంటే, ఇప్పుడు తెలంగాణ విషయాన్ని తీసుకోండి, ఆంధ్ర విషయాన్ని తీసుకోండి, కొన్ని ఎగ్జామ్స్ ఏవైతే అయినాయో ఆ ఎగ్జామ్స్ కంటిన్యూ అవుతున్నాయి, కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి, కొన్ని రిజల్ట్స్ వస్తున్నాయి. బట్ టైం విల్ నాట్ వెయిట్ ఫర్ ఎనీవన్. మరి అనుకుంటుండండి, చూస్తూనే గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదో ఒక ఎగ్జామినేషన్ మీ ముందుకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? విల్ బి రషింగ్ టు ద ఇన్స్టిట్యూషన్, విల్ బి రషింగ్ అండ్ సేయింగ్ దట్ ద ఎంటైర్ సిలబస్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ద స్టిప్యులేటెడ్ టైం. ఈ 6 నెలల్లో పూర్తి అయిపోవాలి, ఇంటికి పోయి రివిజన్ చేయాలి. ఈ రెండు పూర్తి కావు, రివిజను కాదు, సిలబస్సు కాదు. బట్ ఫైనలీ యూ విల్ గో డిస్సాటిస్ఫైడ్. ఐఎమ్ నాట్ థ్రెటనింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మీరు భయపడాలి అని నేను చెప్పడం లేదు. మీరు భయపడకుండా ఉండడం కోసం ఏ రకమైన తయారీ ఉండాలో చెప్పడం కోసం మా ఉద్దేశం. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా, ఇప్పుడే కోచింగ్ ఎందుకు అనుకునేవాళ్ళు నోటిఫికేషన్ రాగానే పరిగెత్తి వచ్చి కోచింగ్ తీసుకుంటే వాళ్ళు ఈసారి కాకుండా వచ్చేసారికి సక్సెస్ఫుల్ కోసం ప్రయత్నిస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకు? సిలబస్ పూర్తి కావాలి, లక్షల మందితో పోటీ పడాలా. ఇట్స్ నాట్ ఏ సింపుల్ కాంపిటీషన్. దిస్ ఈస్ నైదర్ సింపుల్ కాంపిటీషన్ నార్ ఏ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ like your graduation, BTech, any other regular examination. There you need to get the minimum marks and you will get qualified. Pass అయిపోతారు, వస్తే ర్యాంక్స్ వస్తాయి, డిస్టింక్షన్ వస్తుంది, A+ వస్తుంది, ఏదో వస్తుంది. బట్ నాట్ ఏ జాబ్. బట్ హియర్ there are a few jobs but lakhs of aspirants. When lakhs of aspirants are there and few jobs are there, there is lots of things at stake. మీరు పోటీ చేయడం కోసం, మీరు కష్టపడడం కోసం చాలా క్రైటీరియాస్ని ఏర్పరచుకునే పరిస్థితి ఉంది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే ఏకేఎస్ ఐఏఎస్ ఎన్నో ఏళ్లుగా, ఒక డికేడ్ పైగా మా అనుభవం ఉంది. ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా విద్యార్థులకు పరిగెత్తించి చదివే అలవాటు మాకు లేదు. అవర్ పెడగాగి ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. యూ కెన్ చెక్ విత్ ఎనీవన్. ఎన్ని గంటల్లో పూర్తయ్యే సిలబస్ అయిపోవాలి అనుకోని ఉండదు. మీకు పూర్తిగా దాని మీద అవగాహన, పట్టు, సంతృప్తి వచ్చేంత వరకు సిలబస్ చెప్పే ఒక ఒరవడి, ఒక మెథడ్ మా మెథడాలజీలో ఉంది. కాబట్టి ఐ వాంట్ యూ టు కన్సల్ట్ అస్. ఐ ఇన్వైట్ యూ, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఈ కొత్తగా వేస్తున్న ఈ 28 ఏప్రిల్ 2025 రోజు ఈ కొత్త బ్యాచ్ వస్తుంది. ఏపీకి, టీఎస్కి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్. ఈ బ్యాచ్లు మీకోసం, ఏ కొత్తగా వేయబోతున్న బ్యాచ్ల్లో చేరడం కోసం మీకు ఈ వీడియో చేస్తున్నాం. ఇది కేవలం ప్రమోషన్ కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ కమర్షియల్ ప్రమోషన్. దిస్ ఈజ్ నైదర్ ఏ కమర్షియల్ ప్రమోషన్ నార్ సమ్ సైకలాజికల్ వాట్ యు కాల్ బ్లాక్మెయిలింగ్. ఇట్స్ వెరీ క్లియర్. పెడగాగి ఒక కరెక్ట్ పద్ధతిలో చదవటం, ఒక సరైన పద్ధతిలో వినటం, నోట్స్ తయారు చేసుకోవడం, ప్రిపరేషన్ ఉండటం, కట్ పాయింట్స్ మెదట పెట్టుకొని ప్రిలిమ్స్లో ఇంత కట్ పాయింట్ వస్తేనే నేను మెయిన్స్ రాస్తానేమో అన్న భయంతో ఉండడం, ఇట్లాంటివి ఏవీ లేకుండా ఉండాలి అంటే మీరు మీ ప్రిపరేషన్ ఇప్పుడే చేయాలి. ఈ ప్రిపరేషన్లో 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకటి ఇమ్మీడియట్గా ఇప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ నోటిఫికేషన్స్లో ఏజ్ ఇప్పుడే వచ్చి ఉంటుంది. ఇంకొక గ్రూప్ ఉంది, ఇంకొక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ఆల్రెడీ రాస్తున్న వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ ఒక అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు, లేకపోతే అటెంప్ట్ ఇవ్వాలని ఊరికే ఇంట్లో తయారీ చేసుకున్న వాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఈ బ్యాచ్లో మేము అకామిడేట్ చేయగలుగుతాం. సో వీ ఇన్వైట్ యూ టు జాయిన్ దీస్ బ్యాచెస్. టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ యూ హ్యావ్ టైమ్ ఆన్ యువర్ సైడ్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషను, నోటిఫికేషను డిక్లేర్ చేసిన తర్వాత వచ్చేవాళ్ళు మెడ మీద కత్తి పెట్టి చదివించినట్టుగా ఉంటుంది. మెడ మీద కత్తి మీకే కాదు, చదివించే వాళ్ళకు కూడా. అయ్యో ఈ లోపల సిలబస్ కంప్లీట్ చేసుకోవాలనే, ఈ లోపల ఇది చెప్పకపోతే కుదరదే అని అనుకుంటే స్టూడెంట్స్, టీచర్స్, ఇన్స్టిట్యూషను నిజానికి మీకు పూర్తి స్థాయిలో క్యాటర్ చేయగలుగుతామా? దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. దట్ ఈస్ వై ఐ ఆల్వేస్ సే, టైం ఉన్నప్పుడే మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. లాపర్వాయి అంటే వస్తుందిలే అని అనుకోకూడదు. ఎందుకంటే మీ జీవితంలో ఉన్న ఈ ప్రైమ్ టైం,
ఈ రెండేళ్ళు పూర్తిగా కష్టపడితే మీ జీవితంలో ఏదో రకంగా ఏదో గవర్నమెంట్ ఉద్యోగం సాధించగలుగుతారు. అట్లా కాకుండా ఈసారి కాకుండా ఇంకోసారి అంటే దెర్ ఈస్ నో నెక్స్ట్ ఛాన్స్. రిమెంబర్, ఏం జరుగుతుంది ఏమిటి గ్లోబలైజేషన్ టైమ్స్లో ఎన్ని సమస్యల్లో ఏం మనం చెప్పలేం. కాబట్టి ఎప్పుడు కూడా ద ఛాన్స్ యూ టేక్ షుడ్ బి ద బెస్ట్ ఛాన్స్. ద ఛాన్స్ యూ అటెంప్ట్ షుడ్ బి అటెంప్టెడ్ థరోలీ. మీరు చేసే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేయాలి. దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం, మీకు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ, వీఆర్ హియర్ టు మెంటర్ యూ, వీఆర్ హియర్ టు టీచ్ యూ, వీఆర్ హియర్ టు గ్రూమ్ యూ. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి ఈ డేట్స్ గుర్తు చేస్తూ 28 ఏప్రిల్ 2025లో కొత్త బ్యాచ్ వేస్తున్నాం కాబట్టి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ మా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్లో చేరాలని ఆహ్వానిస్తున్నాం. మా దగ్గర అన్ని సబ్జెక్టులు, ఏది హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, కరెంట్ అఫైర్స్, తర్వాత న్యూమెరికల్ ఎబిలిటీ, అంటే ఏ రకమైన కింతు పరంతు అంటాం, అంటే ఇఫ్స్ అండ్ బట్స్ లేకుండా సిలబస్ పూర్తి చేస్తూ విద్యార్థుల సంతృప్తే మా లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్న పెడగాగి ఒక విద్యా బోధన పద్ధతి మా దగ్గర ఉంది. కాబట్టి we confidently invite you to join with great confidence. All the best.